రంగారెడ్డి జిల్లా మణికొండలో విషాదం జరిగింది. సీరియల్ నటుడు చంద్రకాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ నటి పవిత్రతో 6 ఏళ్లుగా చందు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. పవిత్ర మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన చంద్రకాంత్ మనస్తాపానికి లోనే అల్కాపూర్ కాలనీలోని తన నివాసంలో బలన్ మరణానికి పాల్పడ్డాడు. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్న చందు రాధమ్మ కూతురు కార్తీక దీపం సీరియల్స్ లో నటిస్తున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగ్ పోలీసులు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా మణికొండలో విషాదం జరిగింది. సీరియల్ నటుడు చంద్రకాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ నటి పవిత్రతో 6 ఏళ్లుగా చందు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. పవిత్ర మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన చంద్రకాంత్ మనస్తాపానికి లోనై అల్కాపూర్ కాలనీలోని తన నివాసంలో బలన్ మరణానికి పాల్పడ్డాడు. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్న చందు రాధమ్మ కూతురు కార్తీక దీపం సీరియల్స్ లో నటిస్తున్నాడు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగ్ పోలీసులు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, సౌజన్య, మణికొండలో ఒక విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సీరియల్ నటుడు చంద్రకాంత్ ఎవరైతే ఉన్నారో పవిత్ర రీసెంట్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్ లో వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి ఇద్దరు పవిత్ర పుట్టినరోజు నిన్ను మర్చిపోలేకపోతున్నాను, మన జిమ్ కోచ్ కూడా కాల్ చేస్తున్నాను, జిమ్ వెళ్దామని పోస్టులు పెట్టాడు. ఆ చందు ఆ వెంటనే కూడా తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే పవిత్రతో గత కొంతకాలం నుంచి కలిసి ఉంటున్నారు. ఇద్దరు కూడా త్వరలోనే వివాహం కూడా చేసుకోవాలని కూడా భావిస్తున్నట్టుగా కూడా గతంలో చెప్పడం జరిగింది. అయితే 5 రోజుల క్రితం మహబూబ్నగర్లో అక్కడ బెంగళూరు నుంచి వస్తున్నట్టుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అయితే పవిత్ర మృతి చెందడం జరిగింది. అయితే బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా రోడ్డు ప్రమాదంలో పవిత్ర చనిపోవడం జరిగింది. అదే కారులో ప్రయాణిస్తున్నటువంటి చందుకి స్వల్ప గాయాలయ్యాయి. సో పవిత్ర చనిపోయిన తర్వాత 4 గంటల తర్వాత మెలకువలకు వచ్చిన తర్వాత పవిత్ర మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అలాగే కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటి వరకు కూడా పవిత్ర మరణాన్ని జీర్ణించుకోలేక సతమతం అవుతూనే ఉన్నాడు. ఎన్నో యూట్యూబ్ ఛానల్ కూడా ఇంటర్వ్యూ ఇస్తూ కూడా మరణాన్ని జీర్ణించుకోలేక ఏడవడం కూడా మనం చూసాము. సో ఇదే తరుణంలో సీరియల్ నటుడు చంద్రకాంత్ అన్ని జీర్ణించుకోలేక అల్కాపూర్ కాలనీలోని తన నివాసంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో మొత్తం మీద పవిత్ర ఇటు చంద్రకాంత్ ఇద్దరు మరణం కూడా కనీసం వ్యవధి టైం కూడా ఇవ్వకుండా అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. అందరూ దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయారు. అందరూ ఏంటి ఇదంతా అని చెప్పేసి ఒక్కసారిగా ఆలోచించడం సాగిపోయింది. సో మొత్తం మీద ఎవరైతే చంద్రకాంత్ మరణంతో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. మొత్తం మీద పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని అయితే ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. కేసు నమోదు చేసి నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పవిత్ర మరణాన్ని జీర్ణించుకోలేని చంద్రకాంత్ మొత్తం మీద ఒంటరిగా ఉండలేనని తీవ్ర మనస్తాపం చెందడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా అనేకమైనటువంటి సీరియల్లో నటించడం జరిగింది. త్రినయని, రాధమ్మ కూతురు పలు సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు. అలాగే చందుకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే 6 ఏళ్లుగా చందుకు టీవీ నటి పవిత్రకు జయరాంతో వివాహేతర సంబంధం ఉంది. దీంతో ఆ పవిత్ర చనిపోవడంతో మరణాన్ని జీర్ణించుకోలేక నిన్న రాత్రి ఇంట్లో ఫ్యాన్స్ వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.